హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను లేటి నమూల్య, దిస్ ఇస్ శ్రవంతి. ఈరోజు ఈ వీడియోలో మనం రేషనల్ నెంబర్స్కి సంబంధించి 8th క్లాస్ రేషనల్ నెంబర్స్కి సంబంధించి క్విక్ రివిజన్ నేర్చుకుందాం. ఒక 20 minutesలో మొత్తం చాప్టర్ మొత్తం రివిజన్ అయ్యేలాగా కవర్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ రేషనల్ నెంబర్ యొక్క డెఫినేషన్ చూసినట్టయితే ద నెంబర్స్ విచ్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q వేర్ q నాట్ ఈక్వల్ టు 0 ఆర్ కాల్డ్ రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ డెఫినేషన్ తర్వాత మనం నేర్చుకున్నది ఏంటి అంటే ప్రాపర్టీస్ నేర్చుకోవాలి. సో ప్రాపర్టీస్లో ఫస్ట్ ఏంటంటే క్లోజర్ ప్రాపర్టీ. క్లోజర్ ప్రాపర్టీ మీన్స్ ఇఫ్ టేక్ ఎనీ టూ నెంబర్స్, ఇఫ్ p, q ఆర్ ఎనీ టూ రేషనల్ నెంబర్స్, దెన్ p plus q కూడా రేషనల్ నెంబర్ అయితే దట్ ఈస్ రేషనల్ నెంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ అడిషన్. ఓకే, p minus q కూడా రేషనల్ నెంబర్స్ అయితే రేషనల్ నెంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ సబ్ట్రాక్షన్. p into q కూడా ఒక రేషనల్ నెంబర్స్ వస్తే రేషనల్ నెంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ మల్టిప్లికేషన్. అండ్ p డివైడెడ్ బై q కూడా ఒక రేషనల్ నెంబరే అయితే దాన్ని ఏమనాలంటే రేషనల్ నెంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ డివిజన్. సో ఇది క్లోజర్ ప్రాపర్టీ. ఈ రేషనల్ నెంబర్స్లో క్లోజర్ ప్రాపర్టీ అనేది అడిషన్కి సబ్ట్రాక్షన్కి మల్టిప్లికేషన్కి డివిజన్స్కి అన్నీ కూడా క్లోజ్డ్ అయిపోతాయి. క్లోజ్డ్ అండర్ అడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే కమ్యూటేటివ్ ప్రాపర్టీ. కమ్యూటేటివ్లో చూడండి రెండు ఎమ్స్ ఉన్నాయి. అంటే ఈఎంని ఇటు పెట్టినా ఈఎంని ఇటు చేసినా స్పెల్లింగ్ కానీ దాని మీనింగ్ కానీ మారుతుందా? నో. అట్లనే ఇందులో ఏంటంటే a plus b ఈజ్ ఈక్వల్స్ టు b plus a. అంటే రెండు నెంబర్లను ఇంటర్చేంజ్ చేసినప్పుడు కూడా వాటి సమ్ అంటే ఆన్సర్ అనేది మారద్దు. సో ఇట్లా మారకుండా ఉంటే అది కమ్యూటేటివ్ ప్రాపర్టీ అన్నట్టు. రేషనల్ నెంబర్స్లో కానీ ఏ నెంబర్స్లోనే కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఓన్లీ అడిషన్కి ఇంకా మల్టిప్లికేషన్కి మాత్రమే ఉంటుంది. a into b ఈజ్ ఈక్వల్ టు b into a. అదే a minus b ఈజ్ నాట్ ఈక్వల్ టు b minus a. అట్లనే a డివైడెడ్ బై b ఈజ్ ఆల్సో నాట్ ఈక్వల్ టు b డివైడెడ్ బై a. అంటే కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఈజ్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్. కమ్యూటేటివ్ తర్వాత మనకు ఉన్నటువంటి ప్రాపర్టీ ఏంటంటే అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్లో 3 నెంబర్స్ తీసుకోవాలని గుర్తుంచుకోండి, p, q, r. ఈ అసోసియేటివ్ కూడా ఓన్లీ అప్లికేబుల్ ఫర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్. సో అడిషన్లో ఇట్లా రాసుకోండి. ఫస్ట్ p plus q plus r ఈజ్ ఈక్వల్స్ టు p plus q plus r. అంటే లాస్ట్ 2 యాడ్ చేసి ఫస్ట్ని యాడ్ చేసినా లేదంటే ఫస్ట్ 2 యాడ్ చేసి లాస్ట్కి యాడ్ చేసినా మనకి రిజల్ట్ అనేది మారదు. సో దీన్ని ఏమంటారంటే అసోసియేటివ్ ప్రాపర్టీ. అట్లనే మల్టిప్లికేషన్లో కూడా p ఇంటూ q ఇంటూ r చేసి pతో మల్టిప్లై చేసినా లేదంటే p ఇంటూ q చేసి లాస్ట్కి rతో మల్టిప్లై చేసినా రిజల్ట్ అనేది మారదు. సో అసోసియేటివ్ ప్రాపర్టీలో కూడా అడిషన్ అండ్ మల్టిప్లికేషన్కి అప్లికేబుల్ అవుతుంది. అండ్ సబ్ట్రాక్షన్కి డివిజన్కి అసోసియేటివ్ ప్రాపర్టీ ఈస్ నాట్ అప్లికేబుల్. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీలో కూడా రెండే ఉంటాయి. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఓవర్ అడిషన్ ఒకటి, ఓవర్ సబ్ట్రాక్షన్. అంటే 3 నెంబర్స్ తీసుకున్నట్టు a ఆఫ్ b ప్లస్ c తీసుకుంటే ఈ a అనేది ఏని ప్రతి నెంబర్కి డిస్ట్రిబ్యూట్ చేయాలండి, మల్టిప్లై చేయాలి ఇండివిజువల్గా. a ఇంటూ b ab ప్లస్ a ఇంటూ c ac. అట్లనే a ఆఫ్ b మైనస్ c ఉన్నప్పుడు a ఇంటూ b ab మైనస్ a ఇంటూ c ac. సో ఇట్లా ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఇది ఓవర్ అడిషన్, ఇది ఓవర్ సబ్ట్రాక్షన్ అనేది అప్లికేబుల్ అవుతుంది. మనం నేర్చుకోవాల్సిన ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే అడిటివ్ ఐడెంటిటీ అండ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఈ ఐడెంటిటీ అంటే ఏంటి? అడిటివ్ ఐడెంటిటీ ఏంటంటే ఒక నెంబర్కి అంటే ఒక నెంబర్కి ఏ నెంబర్ని యాడ్ చేస్తే దాని వాల్యూ అనేది మారదు, దాన్ని అడిటివ్ ఐడెంటిటీ అంటారు. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే ఒక నెంబర్కి ఏ నెంబర్ని మల్టిప్లై చేస్తే దాని వాల్యూ మారదు, దానిని మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటారు. చూడండి, అడిషన్లో 0ని యాడ్ చేసినప్పుడు దాని వాల్యూ అనేది మారదు. సో 0ని ఇక్కడ ఏమంటారు? అడిటివ్ ఐడెంటిటీ. అదే మల్టిప్లికేషన్లో 1తో మల్టిప్లై చేసినప్పుడు ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. సో ఇక్కడ 1 ఏమంటారంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఇవి రెండు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. దీనితోనే వచ్చే కాన్సెప్ట్ ఏంటంటే అడిటివ్ ఇన్వర్స్. అడిటివ్ ఇన్వర్స్ ఒకటి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. అడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటంటే సేమ్ అడిటివ్ ఐడెంటిటీ 0 కదా. ఇప్పుడు ఏ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి ఆన్సర్ 0 వస్తుందో ఆ రెండింటిని ఒకదానికొకటి ఏమంటారంటే అడిటివ్ ఇన్వర్స్. అదే మల్టిప్లికేటివ్లో అయితే మనకి ఆన్సర్ ఎంత రావాలి? 1.
అంటే ఏ 2 నెంబర్స్ని మల్టిప్లై చేసినప్పుడు మనకి రిజల్టెంట్ అనేది 1 వస్తే అప్పుడు ఆ 2 నెంబర్స్ ఒకదానికొకటి ఏమైతే అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో సింపుల్గా మీరు ఏం చేయాలంటే అడిటివ్ ఇన్వర్స్ వచ్చినప్పుడు జస్ట్ సైన్ చేంజ్ చేయాలి. అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 3 అన్నప్పుడు -3, అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -5 అన్నప్పుడు 5. ఏం చేసినాం, నెంబర్ అట్లనే ఉంచుకోవాలి, జస్ట్ సైన్ చేంజ్ చేయాలి. అదే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే టేక్ ద రెసిప్రోకల్. ఇప్పుడు ఇదే క్వశ్చన్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 3 అన్నప్పుడు 1/3. అదే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 5/4 అంటే 4/5. మరి -5/4 అంటే -4/5. అంటే ఇక్కడ సింబల్ని చేంజ్ చేయదు, అంటే సైన్ చేంజ్ చేయదు, బట్ నెంబర్స్ని మాత్రం రెసిప్రోకల్ అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని న్యూమరేటర్లో రాస్తే సరిపోతుంది. సో ఇప్పటి వరకు ఈ కాన్సెప్ట్స్ అనేవి మనకి వచ్చినాయి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే రిప్రజెంటేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఆన్ నెంబర్ లైన్. నెంబర్ లైన్ మీద వీటిని ఎట్లా రిప్రజెంట్ చేయాలో చూద్దాం. 2 ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ ఒకటేమో 7/9, ఒకటేమో -9/4. సో చూడండి, ఇక్కడ ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ తీసుకున్నాం. ఈ 7/9 అనేది ఏంటిది, న్యూమరేటర్ ఈజ్ దాన్ డినామినేటర్. ఇక్కడ సైన్ని కన్సిడర్ చేయకండి, ఓన్లీ నెంబర్ని కన్సిడర్ చేస్తే న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ డినామినేటర్. అంటే ఇదేంటి, ప్రాపర్ ఫ్రాక్షన్. సైన్ని చూడకండి, ఇదేంటి ఇంప్రాపర్ ఫ్రాక్షన్. మనకు తెలిసేది ఆల్రెడీ ప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ అనేది 0కి 1కి మధ్యలో ఉంటుంది. అదే ఇంప్రాపర్ అయితే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 7/9ని రిప్రజెంట్ చేయాలంటే డినామినేటర్ ఇప్పుడు 0 to 1 ఉంటుందని తెలుసు కాబట్టి 0, 1 తీసుకోవాలి. డినామినేటర్లో 9 ఉంది కాబట్టి మనం ఆ 1 ఒక హోల్ పార్ట్ని 9 పార్ట్స్గా డివైడ్ చేయాలన్నమాట. సో 9 పార్ట్స్గా డివైడ్ చేయాలంటే ఇప్పుడు 2 పార్ట్స్గా డివైడ్ చేయాలంటే ఏం చేస్తాం, సింగిల్ కట్ చేస్తే 2 పార్ట్స్ అవుతుంది. సో 9 పార్ట్స్ కావాలంటే మనం 8 టైమ్స్ కట్ చేయాల్సి ఉంటుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8. అవునా, ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 మొత్తం 9 పాయింట్స్ వస్తాయి 1 వరకు. ఇప్పుడు మనకి ఎన్నో పార్ట్ కావాలి, 7th పార్ట్ కావాలి. సో 1, 2, 3, 4, 5, 6, 7. సో ఇట్లా మార్క్ చేసేసి డైరెక్ట్ 7/9 రాస్తే అయిపోతుంది. ఈ ప్రాబ్లంకి 2 మార్క్స్. సో రిప్రజెంటేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఆ నెంబర్లు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ముందు మనం చూడాల్సింది ఏంటి, అది ప్రాపరా ఇంప్రాపరా, అది 0కి 1కి మధ్యలో ఉందా, ఇంకెక్కడుంది, అండ్ ఎన్ని పార్ట్స్ చేసిరని తెలిస్తే మనం ఈజీగా రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇంకో నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. ఇక్కడ చూడండి, -9/4 కదా, మైనస్ అంటే ఎట్లయినా లెఫ్ట్ సైడ్ ఉంటుంది 0. మరి దేనికి మధ్యలో ఉంటుంది ఈ నెంబర్ అనేది ఎట్లా తెలుసుకోవాలంటే దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లకి కన్వర్ట్ చేసుకోవాలి. 4 2s 8, రిమైండర్ 1. దీన్ని ఏ ఫామ్లో రాయాలంటే QR/D ఫామ్లో రాసినప్పుడు మనకి ఏం ఏర్పడుతుంది, క్వశ్చన్ రిమైండర్ ఎంత 1, 2, 1/4. 2 1/4 అంటే ఆబ్వియస్గా 2కి 3కి మధ్యలో ఉంటుంది. సో 0, ఇది మైనస్ మర్చిపోవద్దు, -1, -2, -3కి మధ్యలో ఉంటాయి. సో ఎన్ని పార్ట్స్ చేయాలి, 4 పార్ట్స్ చేయాలండి. సో ఎన్నిసార్లు కట్ చేయాలి, 3 టైమ్స్ కట్ చేయాలి. ఇది 1/4, 2/4, 3/4. సో మనకు కావాల్సింది ఏంటిది, -2, 1/4 అనేది ఆన్సర్. ఇట్లా మనం ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా కూడా మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక పెద్ద క్వశ్చన్ తీసుకుందాం. 79/4 తీసుకుందాం. దీన్ని రిప్రజెంట్ చేయాలంటే మొత్తం 79 తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఏం చేయాలి, మిక్స్డ్ ఫ్రాక్షన్ని కన్వర్ట్ చేసుకోవాలి. 4 1s 4, 39, 9s 36, రిమైండర్ ఎంత 3. అంటే దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ని కన్వర్ట్ చేస్తే 19 3/4. 19 3/4 అంటే 19కి 20కి మిడిల్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ నెంబర్ లైన్ డ్రా చేసేసి మామూలుగా 0 1 ఇట్లా పెట్టేసుకొని డైరెక్ట్ మనకు కావాల్సింది ఏంటి, 19 to 20 మధ్యలో ఉంటుంది. అండ్ ఎన్ని పార్ట్స్ చేయాలి, 4 పార్ట్స్ అంటే 3 టైమ్స్ కట్ చేసి సరిపోతుంది. ఇది 1/4, 2/4, 3/4. మన ఆన్సర్ ఏంటి ఇప్పుడు 19 3/4. లేదంటే డైరెక్ట్ 79/4 రాసినా ఏం కాదు. సో ఇట్లా మనం ఎంత పెద్ద నెంబర్స్ అయినా నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే రిప్రజెంటేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 2 రేషనల్ నెంబర్స్. 2 రేషనల్ నెంబర్స్ మధ్యలో మనం రేషనల్ నెంబర్స్ ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉంది, 4 ఉంది. 3కి 4కి మధ్యలో మనకి ఎన్ని రేషనల్ నెంబర్స్ అయినా ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఒకటి ఎట్లా చేయాలంటే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే మీన్ మెథడ్. మీన్ మెథడ్ అంటే యావరేజ్ కదా. సో 3 + 4/2 చేయాలి. ఎంత 7/2. అంటే 3కి 4కి మధ్యలో ఉన్నటువంటి రేషనల్ నెంబర్ ఏంటి 7/2. ఒకటే ఇన్సర్ట్ చేయాలన్నప్పుడు మీన్ మెథడ్ సూటబుల్ అవుతుంది. 2 3 వరకు కూడా ఓకే.
ఇప్పుడు మళ్ళీ 3కి 7/2కి ఒక మీన్ తీసుకుంటే ఇక్కడ ఒక నెంబర్, 7/2కి 4 మీన్ తీసుకుంటే ఒకటి. ఇట్లా మనం మెల్లమెల్లగా వీటి మధ్యలో నెంబర్ని ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. దీన్ని ఏమంటారంటే మీన్ మెథడ్ అంటారు. కానీ ఈ మీన్ మెథడ్ వల్ల డ్రాబ్యాక్ ఏంటి అంటే, ఇప్పుడు 2 రేషనల్ నెంబర్స్ మధ్యలో ఒక 20 రేషనల్ నెంబర్స్ని ఇన్సర్ట్ చేయండి, ఒక 100 రేషనల్ నెంబర్స్ని ఇన్సర్ట్ చేయండి అన్నప్పుడు ఈ ప్రాసెస్ అనేది టఫ్ అవుతుంది అనమాట. సో దీనికోసం ఇంకొక సింపుల్ మెథడ్ ఏంటంటే ఈజీగా చేయడానికి. సో ఇప్పుడు -3కి 0కి మధ్య రేషనల్ నెంబర్స్ని ఇంట్రడ్యూస్ చేయాలన్నప్పుడు ఫస్ట్ ఏం చేసుకోవాలంటే, ఒక 10 ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటే ఇంటూ 10/10, అట్లే 0 ఇంటూ 10/10 చేస్తే ఇది -30/30, ఇది 0. అంటే ఇక్కడ -30/10 నుండి -29/10, -28, -27, 26 అట్లా 0 వరకు ఎన్ని అన్న మనం ఇన్సర్ట్ చేయొచ్చు. ఇంకా ఒకవేళ 100 ఇన్సర్ట్ చేయాలని అడిగినప్పుడు ఏం చేయాలి, ఈ -3ని ఏం చేయాలి, 100తో చేసుకున్నాం అనుకోండి, ఇంటూ 100/100, ఎందుకంటే దాని వాల్యూ చేంజ్ కాకుండా ఉండడానికంటే -300 నుండి కౌంట్ చేస్తే 0 వరకు, అంటే దాదాపు ఒక 300 రేషనల్ నెంబర్స్ని మనం ఇన్సర్ట్ చేయొచ్చు. ఇట్లని కాకుండా ఇంకా వేరే నెంబర్స్ ఇచ్చినప్పుడు కూడా ఎట్లా చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2/3కి 3/4కి మధ్యలో ఇన్సర్ట్ చేయండి అన్నప్పుడు ఏం చేయొచ్చు, మనం ఫస్ట్ డినామినేటర్స్ని ఈక్వల్ చేసుకోవాలి. డినామినేటర్ని ఈక్వల్ చేసుకోవాలంటే చూడండి, 4 2s 8/4 3s 12, ఇక్కడ 3 3s 9/3 4s 12. ఇవి రెండు పక్క నెంబర్స్లో వీటి మధ్యలో ఏం పెట్టారు, అప్పుడు మనం ఏం చేయాలి, డినామినేటర్ వాల్యూస్ని పెంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ 3 చేసాం అనుకోండి, ఇక్కడ ఇంటూ 3 చేస్తే 8 3s 24/36, 9 3s 27/36, మధ్యలో 25 ఉంటుంది, 26 ఉంటుంది. ఎందుకంటే ఓన్లీ 3తోనే చేసినాం అంటే. అట్లనే 100తో చేసినాం అనుకోండి, ఏమవుతుంది, 800/1200, ఇక్కడ ఏమవుతుంది 900/1200, అంటే వాటి మధ్యలో దాదాపు ఒక 98 మనం ఇన్సర్ట్ చేయొచ్చు. ఇట్లా నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ డెసిమల్ రిప్రజెంటేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. ఈ డెసిమల్ రిప్రజెంటేషన్లో ఏం చేస్తామంటే, ఫస్ట్ ఏదైనా రేషనల్ నెంబర్ని తీసుకుంటాం అన్నట్టు, 3/4, 3/5, 1/3 ఇట్లా తీసుకున్నప్పుడు మనం వీటన్నిటిని డివైడ్ చేసినప్పుడు డివిజన్ మెథడ్లో చేయాలంటే ఏం చేస్తాం, మామూలుగా న్యూమరేటర్ని డినామినేటర్తో చేస్తాం. అవునా, 4 7s 28, రిమైండర్ 2, 4 5s 20, అంటే 0.75 వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, డైరెక్ట్ పాయింట్ పెట్టుకుంటే 0.6. అదే 1/3 అయితే అసలు డివైడ్ అవుతుందా, కాదు, 0.0. 3 3s 9, మళ్ళీ 3 3s 9. సో ఇట్లా వస్తూ ఉంటుంది. అంటే దీని = 0.3 బార్ అని వస్తుంది. అంటే మనం రేషనల్ నెంబర్ని డెసిమల్ ఫామ్స్కి కన్వర్ట్ చేసినప్పుడు డెసిమల్ పాయింట్ తర్వాత ఫైనైట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ వస్తే దానిని టర్మినేటింగ్ డెసిమల్స్ అనాలి. అట్లని కాకుండా మొత్తం డెసిమల్ పాయింట్స్ తర్వాత మొత్తం రిపీటింగ్ వస్తే దాన్ని నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ అనాలి. అట్లని కాకుండా ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే 1 2 3 బట్ ఫస్ట్ రిపీట్ అవ్వవు, బట్ లాస్ట్ నెంబర్స్ మాత్రమే రిపీట్ అయితే నాన్ టర్మినేటింగ్, ఇది కూడా రిపీటింగ్ డెసిమల్ కానీ మిక్స్డ్ రిపీటింగ్ డెసిమల్, అంటే మొత్తం రిపీట్ అవ్వకుండా కొద్దిపాటు మాత్రమే రిపీట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం రేషనల్ నెంబర్స్ని డివిజన్ మెథడ్ నుండి డెసిమల్కి కన్వర్ట్ చేసినాం. ఇప్పుడు డెసిమల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు మరి వాటిని ఎలా P/Q ఫామ్లోకి మార్చాలంటే, ఫస్ట్ నాకు డైరెక్ట్ రైట్ ద నెంబర్ యాజ్ ఇట్ ఈస్ అండ్ 2 డెసిమల్ పాయింట్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి 100తోనే డివైడ్ చేయాలి. ఏమన్నా కామన్ ఫ్యాక్టర్స్ ఉంటే కట్ చేయాలి, లేదంటే అట్లనే వదిలేయచ్చు. 5 7s 5 20s. సో 7/20 అనేది రేషనల్ ఫామ్. అట్లనే కాకుండా మొత్తం రిపీట్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రిపీటింగ్ డెసిమల్ ఇదే ఉంది 35. సో ఫస్ట్ x ఏమని అనుకోవాలంటే 0.3535 అండ్ సో ఆన్. 2 డెసిమల్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి 100తోని మల్టిప్లై చేసుకోవాలి. సో 100x ఏమవుతుంది 35.3535 అవుతుంది. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 2ల నుండి ఈక్వేషన్ 1 సబ్ట్రాక్ట్ చేద్దాం, అంటే పెద్ద నెంబర్ పైన వేసుకోవాలి కదా. ఇట్లా వేసుకుంటే సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుంది 100x - x అంటే 99x =
35.00. సో x ఈజ్ ఈక్వల్స్ టు 35/99 అనేది రేషనల్ నెంబర్గా కన్వర్ట్ అయింది. సో ఇది ప్యూర్ రికరింగ్ని కన్వర్ట్ చేసినప్పుడు రికరింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 0.12 బార్ అనుకోండి. ఇప్పుడు కొద్దిపాటు మాత్రమే రిపీట్ అవుతుంది కాబట్టి దీన్ని మిక్స్డ్ రికరింగ్ అంటాం. సో ఫస్ట్ x ఈజ్ ఈక్వల్ టు 0.1222 అండ్ సో ఆన్. ఒకటే రిపీట్ అయింది కాబట్టి 10తో మల్టిప్లై చేస్తే 10x ఈజ్ ఈక్వల్ టు 1 పాయింట్ మూవ్ చేసుకోవాలి కదా, 1.2222. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే 9x ఈజ్ ఈక్వల్స్ టు 1.1. ఇవన్నీ జీరోస్. ఇప్పుడు ఏంటిది టర్మినేటింగ్ డెసిమల్ కదా. సో టర్మినేటింగ్ డెసిమల్ అంటే నెంబర్ రాసుకొని ఎన్ని పాయింట్స్ రిపీట్ అయితే దాంతో డివైడ్ చేయాలి, 11/10. సో అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 11/10. ఈ 9 కిందికి వస్తే 9 × 10 దట్ ఈస్ 11/90. ఇప్పుడు p/q ఫామ్లోకి మారింది. సో ఇప్పుడు మనకి టర్మినేటింగ్ డెసిమల్స్ని, రికరింగ్ డెసిమల్స్ని, మిక్స్డ్ రికరింగ్ డెసిమల్స్ని p/q ఫామ్లోకి మార్చడం ఎలానో తెలిసింది. సో దీంతో మన చాప్టర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో మీరు నేర్చుకునే కాన్సెప్ట్స్ అన్నీ ఇంతే. అంటే ఆల్మోస్ట్ ఒక 17-20 మినిట్స్లో మీకు ఈ చాప్టర్ మొత్తం అర్థమైపోయింది, అవునా? సో దిస్ ఈజ్ రిగార్డింగ్ రేషనల్ నెంబర్స్. మీకు షార్ట్ కట్స్ కూడా ఇక్కడ ఒక్కసారి చెప్తా చూడండి. 0.35 బార్, 0.35 బార్. మొత్తం టర్మినేటింగ్ డెసిమల్ అయితే ఏం లేదు, సింపుల్గా 35/100. మొత్తం రిపీట్ అయితే 35/99. ఓన్లీ కొద్దిపాటు మాత్రమే రిపీట్ అయితే 35. నాన్ రిపీటింగ్ డిజిట్ని సబ్ట్రాక్ట్ చేసి ఎన్ని రిపీట్ అయితే అన్ని 9s, ఎన్ని నాన్ రిపీట్ అయితే అన్ని 0s. సో ఇది 5 7s 520s 7/20. ఇది ఏం కట్ కాదు, 35/99. ఇక్కడ ఏంటి 32/90 అంటే 2 16s 2 45s అంటే 16/45. సో ఇట్లా ఈ 3 నెంబర్లను మనం p/q ఫామ్లోకి మార్చుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ రియల్లీ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్, and don't forget to subscribe our channel Enlighten Amulya. Thank you. See you in next video.